నొప్పి టాబ్లెట్స్ చాలా మంది చాలా సందర్భాల్లో రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు. వాటి వల్ల కిడ్నీలకి ఎలా హాని జరుగుతుంది? చాలా మంది మెడికల్ షాప్ లో తీసుకునే పెయిన్ కిల్లర్స్ ఎన్ఎస్ఏడి అనే ఒక రకమైన గ్రూప్ కి చెందినవి ఉంటాయి. ఇందులో ఐబుప్రోఫెన్, డైక్లోఫినాక్, ఎసిక్లోఫినాక్, ఇండోమిథాసిన్ ఇటువంటి మాలిక్యూల్స్ అనేవి కామన్ గా దొరుకుతూ ఉంటాయి. ఈ ఎన్ఎస్ఏఐడి అనే రకం మందులు బాడీలో ప్రాస్టాగ్లాండిన్ అనే ఒక కెమికల్ సింథసిస్ ని తగ్గిస్తాయి. దానివల్ల మన బాడీలో వాపు అంటే ఇన్ఫ్లమేషన్ అన్నది తగ్గుతుంది. దానివల్లనే మనకి నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్రాస్టాగ్లాండిన్ అన్నది మన కిడ్నీ లోపల ఫిల్టర్స్ అంటే నెఫ్రాన్స్ కి రక్త ప్రసరణ స్మూత్ గా జరగడానికి దోహదపడుతుంది. ఈ ప్రాస్టాగ్లాండిన్స్ తగ్గడం వల్ల ఆ నెఫ్రాన్స్ కి బ్లడ్ సప్లై తగ్గి కిడ్నీ ఫంక్షన్ అన్నది కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే క్లీనింగ్ సరిగ్గా జరగదో అప్పుడు బాడీలో సోడియం అంటే ఉప్పు శాతం పెరిగి దానివల్ల హై బ్లడ్ ప్రెషర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొందరు పేషెంట్స్ కి ఆల్రెడీ షుగర్ బీపీ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయినట్టయితే ఈ నొప్పి టాబ్లెట్స్ అతిగా వాడడం వల్ల ఆల్రెడీ తగ్గిన కిడ్నీ ఫంక్షన్ మరికొంచెం తగ్గుతుంది. నొప్పి టాబ్లెట్స్ అన్నది వాడాల్సి వస్తే వీలైనంత తక్కువ రోజులు వాడండి. 5 రోజుల కంటే ఎక్కువ నొప్పి టాబ్లెట్స్ వాడాలంటే మీ డాక్టర్ సూచనలు తీసుకోండి. ఓల్డ్ ఏజ్ లో ఆర్థరైటిస్ వంటి సమస్యల వల్ల కొందరు చాలా కాలం పాటు అంటే నెలలు సంవత్సరాలు తరబడి ఈ ఎన్ఎస్ఏఐడి తరహా మందుల్ని వాడతారు. అటువంటి వారికి కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ నొప్పి టాబ్లెట్స్ వల్ల జరిగే కిడ్నీ డ్యామేజ్ ని నివారించాలంటే నొప్పి టాబ్లెట్స్ ని చాలా తక్కువ కాలం మాత్రమే వాడాల్సి ఉంటుంది. అంటే 5 నుంచి 1 వారం వరకు మాత్రమే. అంతకు మించి వాడాల్సి వస్తే డాక్టర్ సలహా మేరకు ఈ నొప్పి టాబ్లెట్స్ లో కిడ్నీకి కొంచెం తక్కువ హాని కలిగించే రకం టాబ్లెట్స్ ఆప్షన్స్ ఉంటే అవి వాడాల్సి ఉంటుంది. అన్నది మరీ ఎక్కువ లేకపోతే పారాసిటమాల్ టాబ్లెట్ నొప్పికి చాలా బాగా పనిచేస్తుంది. దీనివల్ల కిడ్నీకి ఎటువంటి హాని ఉండదు. ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఎవరికన్నా అవసరం అవుతుంది అనుకుంటే వారితో షేర్ చేయండి. దిస్ ఇస్ యువర్ వైజాగ్ కిడ్నీ డాక్టర్ విత్ ఓన్లీ ఆనెస్ట్ మెడికల్ ఫ్యాక్ట్.